మంత్రులను ముఖ్యమంత్రులను ఫుట్బాల్ ఆడుకున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రజలంతా అనుకున్నటువంటి ఈ క్రమంలో, తెలంగాణ ప్రజలంతా హర్షిస్తున్నటువంటి క్రమంలో, పార్టీ బలపడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ నువ్వు హరీష్ రావు గారి పైన మాట్లాడడం అంటేనే అక్కడ కుట్ర దాగి ఉంది. ఈ కుట్ర దాగి ఉంది. పార్టీ బలపడినప్పుడల్లా బలహీనపరచడం, పార్టీ బలం పుంజుకున్నంత తర్వాత మళ్ళీ చేయడం అనేది కవిత గారికి కరెక్ట్ కాదు. మీ మాటలు పునరాలోచించుకోండి. నేనేమంటున్నానంటే మీ మాటలు పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కవిత గారు. మీకు చాలా రకాలుగా గౌరవించడం, మీకు చాలా మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడగలుగుతామండి. మాకు విఘ్నత ఉంది. కేసీఆర్ సైనికులుగా మాకు ఒక విఘ్నత, మాకు ఒక సిస్టమ్ నేర్పిర్రు. అందుకొరకు మేము ఎక్కడ కూడా ఇప్పటికి కూడా కవిత గారికి మేము మాట్లాడతలేము. రాజుగారు మీరు ఇందాక మాట అన్నారు, పలికే చిలక మాదైనా పలికించే వాళ్ళు వేరని. చిలక అంత అమాయకురాలా? నేను అదే అంటున్నా, కుట్రలో భాగస్వామ్యం కావద్దు అని అంటున్నా. కుట్రలో భాగస్వామ్యం అవుతున్నావు, కుట్రలో భాగస్వామ్యం అవుతున్నావు. గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఇదే హరీష్ రావు గారు, ఇదే కేటీఆర్ గారు ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు, కేటీఆర్ గారు జైల్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడి ప్రతిసారి బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు. వీళ్ళు చేసేది అదే. కవితక్క గారికి అంటే అంత నాలెడ్జ్ లేదా? ఒకరు చెప్తే ఒకరి చేతిలో తోలు బొమ్మను కాదు అని కూడా మాట్లాడిండ్రు. ఎందుకు? నిజాలు మాట్లాడినప్పుడు నిజాలు చేతగానే అనిపిస్తాయి. ఇప్పటికైనా మా అక్కతో నేను వాగ్వాదానికి రాలేదు, చర్చిద్దాం, సబ్జెక్ట్ చర్చిద్దాం. వాగ్వాదం చేయాలంటే తనకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతా, తనకంటే ఎక్కువగా చెప్పగలుగుతా. నేను ఒక మాట చెప్తా, తనని చెప్పమనండి, నేను 2 నిమిషాలు ఆగేస్తా, తనని సబ్జెక్ట్ వదిలేస్తా. 674 పేజీల్లో ఎక్కడ అవినీతి జరిగింది ఒకటి చెప్పమని చెప్పండి. గౌరవ పీసీ ఘోష్ గారు ఇగో ఇక్కడ ఇంత అమౌంట్ ఎక్కడ జరిగింది అని ఎక్కడ నన్ను చెప్పిండా? ఈ డబ్బులు ఇంత అయిందని ఎక్కడ నన్ను చెప్పిండా? ఈ డబ్బులలో ఈ ప్రమేయం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, సంతోష్ రావు గారు, మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారని ఆ కమిటీ ఏమైనా చెప్పిందా? లేకపోతే మీరు చెప్పని దానికి మీరు ఎట్లా చెప్తారు? మీరు ఇవన్నీ మీరు ఎట్లా క్రియేట్ చేశారు? నేను దానిపైన చెప్పమనండి. 674 పేజీల ఇది నా దగ్గర ఉంది. నేనంతా కూడా దానికి షార్ట్ లైన్ చేసుకున్నా. నేను ఎక్కడెక్కడ ఏమేమి పేర్కొన్నా, మేడం నేను నాకు ఒక అవకాశం ఇవ్వాలి. ఎక్కడెక్కడ పేర్కొన్నదో, ఏమేమి అంశాలు పేర్కొన్నదో నేను పాయింట్ వైజ్ గా నేను చెప్తా. లేదు కాదు ఇగో నిజంగా కేసీఆర్ గారు ఇక్కడ అవినీతి చేసిండు, కేసీఆర్ గారి పైన ఇక్కడ అవినీతి ముద్ర ఉందా అందులో, లేకపోతే హరీష్ రావు గారు ఇక్కడ అవినీతి ముద్ర ఉందా, అక్కడ ప్లేస్ మార్పిడి, లేకపోతే లేఖలు, లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిస్థితి తప్ప కానీ వీళ్ళు అవినీతి చేసినట్టు ఎక్కడ కూడా ఆధారాలు చెప్పలేదు, ఆధారాలు పెట్టలేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలే. పాపం కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఏంటంటే రాజకీయాలు మాట్లాడగలిగారు, మీరు అట్లా చేసిరు, ఇట్లా చేసి దీనివల్ల అన్యాయం జరిగింది, మీరు అక్కడి నుంచి ఇక్కడికి ప్లేస్ మార్చడం వల్ల జరిగిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఎంత అమౌంట్ ఎక్కడ అయింది, ఈ హరీష్ రావు గారు ఎట్లా తిన్నారని ఎట్లా మాట్లాడతారు? నేను చెప్పేదంటే కేసీఆర్ గారు ఎట్లా టార్గెట్ అవుతారు, ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత తెలివైనటువంటి బిడ్డవు, తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన బిడ్డవు, మరి ఏ రకంగా నువ్వు ఒక నాయకుడి పైన, ప్రజానాయకుడి పైన అట్లా మాట్లాడడం తప్పు కాదా? మరి ఎందుకు ప్రజలు రెస్పాండ్ గారు? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. అందుకొరకే కేసీఆర్ గారు అయింది. దీని విషయంలో కేసీఆర్ గారే రెస్పాండ్ అయ్యారు. ఎందుకొరకు మేడం నేనేమంటున్నా, ఇందులో కుట్ర లేదనే కోణం ఉంది, కుట్ర ఉంది, కుట్ర లేదు అనే సందేహమే వద్దు. ఈ కుట్ర 4 రోజుల పటాపంచలు అవుతాయి. ఈ కుట్ర 4 రోజుల పటాపంచలు. పార్టీ ఉంటే ఎంత, పార్టీ లేకపోతే ఎంత అంటే పార్టీనే నాశనం చేయదలుచుకున్నారు నీ ద్వారా. పార్టీ లేకపోతే మీరు వార్డు మెంబర్ కూడా అయ్యే పరిస్థితి లేకుండే. ఈ పరిస్థితి నేనేమంటున్నా, ఆవిడ తండ్రి మీద సిబిఐ ఎంక్వైరీ వరకు వచ్చింది కాబట్టి ఆవేదనతో అన్నదానికి ఆవేదన అంటే పర్వాలేదు. ఆవేదనతోటి కవిత గారు ఏది మాట్లాడినా, పార్టీ ఆఫీస్లో కూర్చొని ఏది మాట్లాడినా నడుస్తుంది. దీంట్లో వీళ్ళు ఉన్నారు పర్టికులర్ గా అని మాట్లాడితే వీళ్ళ వల్ల మా డాడీకి ఇట్లా అయింది. ఇప్పుడు కోర్టు అక్కడికి పోనేకూడదు అంటుంది, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏం చెప్పనే లేదు, దానికి మేము యాక్సెప్ట్ చేస్తామా లేదా అని. కోర్టు పోనే లేదు, దాంట్లో ఎక్కడ అవినీతి గురించి జాడలే లేవు, దాంట్లో ఏమీ జరగని దానికి మీరే ఎట్లా క్రియేట్ చేసి పబ్లిక్ చేస్తారు? ఇది మొదటి ప్రశ్న. దీనికి ఎట్లా రియాక్ట్ అవుతారు? హరీష్ గారు అవినీతి చేయలేదు, సంతోష్ గారు అవినీతి చేయలేదు, కేటీఆర్ గారు అస్సలు చేయలేదు, కేసీఆర్ గారికి అసలు సంబంధం లేదు. కవిత గారు కూడా దాన్ని ఎండోర్స్ చేసినారు. కానీ తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత, తెలంగాణ ఉద్యమం అయిపోయే సమయంలో, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే సమయంలో వీళ్ళు ప్రకటించినటువంటి ఆస్తులు ఒక్కసారి చూడమని చెప్పండి. రాజు గారికి అన్ని డాటా ఉంటాయి ఆయన దగ్గర కాబట్టి వాళ్ళు ప్రకటించినటువంటి ఆస్తులు ఒక్కసారి చూడండి. అఫిడవిట్లు ఉంటాయి కదన్న, చూడొకసారి. దాని తర్వాత 2016లో కాళేశ్వరం అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ని కడుతున్నామని చెప్పేసి ఒకటి ఎత్తుకొని, దాని తర్వాత
3 సంవత్సరాలలో అంటే ఎంత తొందర ఉండిందంటే ఆ 1,00,000 కోట్లలో మనకు వచ్చే డబ్బుల కోసము 3 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని కట్టేసి ఇది వండర్ కదా. 3 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని కట్టేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాంట్రాక్టర్ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిరిసిల్లలో, గజ్వేల్లో, సిద్దిపేటలో ఇక ఎంత చెప్పుకుంటూ పోవాలంటే గీనే ఉంటుంది మన కందిగేట్ దగ్గర. మీ హరీష్ అన్నది కందిగేట్ అంటే నేను ఏమంటున్నా రాజు గారు, నేను వచ్చిన ఆరోపణ చేస్తలే, నేను ఆరోపణ చేస్తలే ఏమండి ఒక చిన్న పాయింట్ రాజు గారు, మీ దగ్గర ఏమైనా ఆరోపణలు నేను కూడా మాట్లాడతా. ఇట్లా మాట్లాడాలనుకుంటే అమిత్ షా గారు గోద్రా అల్లర్ ముందు అక్కడ చిన్న చెప్పుల షాప్ లో పని చేస్తా ఉండే, వాళ్ళ కొడుకు ఈ రోజు ఏం అయింది, వాళ్ళ ఆస్తులు ఎంత, దాని తర్వాత డికే అరుణ గారు కాంగ్రెస్ లో మంత్రి ఉన్నప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, బండి సంజయ్ గారు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, కిషన్ రెడ్డి గారు వార్డ్ ఆఫీస్ బాయ్ మెంబర్ గా, పార్టీ ఆఫీస్ బాయ్ మెంబర్ గా ఉన్నప్పుడు ఆస్తి ఎంత, ఆయన కార్పొరేటర్ గా పోటీ చేసిన డిక్లేర్ చేసిన ఆస్తి ఎంత, చేసిన ఆస్తి మాట్లాడుతున్నా అంటే నేనేమంటుంటే కన్స్ట్రక్టివ్ నేనేమంటున్నా మీకు కవిత, హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒకవేళ నిజంగానే అవినీతి చేసి ఉంటే 10 ఏళ్ళు మీరు కేంద్రంలో అధికారంలో ఉండి ఒక్కరికి కూడా ఎందుకు ఏం చేయలేకపోయారు? నెంబర్ 1. నెంబర్ 2 మేడం, వీళ్ళే వచ్చి ఈ పార్లమెంటులో అంటే వీళ్ళు అధికారంలో ఉండి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీ, ఇదే పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రశ్న అడిగింది మేడం. నేను ఇది ఎందుకు అడుగుతున్నా, మరి రెండోసారి ఎందుకు చెప్తున్నా, పార్లమెంట్లో ఏమని ప్రశ్న అడిగిందంటే కాళేశ్వరం పైన ఏమైనా అవినీతి జరిగినట్టు ఆధారాలు మీకు వచ్చాయా, మీ దృష్టికి వచ్చాయా, కాళేశ్వరం పైన మీరు తీసుకున్నటువంటి చర్యలు. సాక్షాత్తు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇచ్చినటువంటి రిప్లై మేడం, కాళేశ్వరం పైన ఎలాంటి అవినీతి ఆధారాలు మా దగ్గరకు రాలేదు, దానిపైన ఎలాంటివి లేవు అని చెప్పేసి పార్లమెంట్ అంటే దేశానికి అత్యుత్తమైనటువంటి, దేశానికి మొత్తానికే ముఖ్యమైనటువంటి చట్టాలు చేసేటువంటి అక్కడి నుంచి మాకు వచ్చినటువంటి సర్టిఫికేట్. రెండోది మేడం, నితిన్ గడ్కరీ గారు, నేను అది కూడా చెప్పాలి, నితిన్ గడ్కరీ గారు తను చెప్తున్నారు, ఇదే నితిన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు వస్తారు. నితిన్ గడ్కరీ గారు ఏం మాట్లాడతారు మేడం అంటే కాళేశ్వరం ఈజ్ ఏ మార్వెల్ ప్రాజెక్ట్ అన్నారు. నేనేమంటున్నా మేడం, ఇదే కాళేశ్వరం, మళ్ళీ అదే మోడీ గారు ఏంటంటే కాళేశ్వరం ఏటీఎం అన్నారు. మీరు ఏటీఎం అన్నది మీరే కదా, మరి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు లోపల వేయలేదు, బుక్కలు వేయలేదు? నిజంగా అవినీతి జరిగి ఉంటే మీరు ఎందుకు లోపల వేయలేదు? నిజంగా వీళ్ళ నలుగురు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ ₹1 అవినీతి జరిగినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు ఎందుకు లోపల లేరు? ఎందుకు కమిషన్ వేయలేదు? ఎందుకు అవినీతి ఇంత జరిగింది? రాజుగారికి చాలా పాపం చాలా మనసు మీద తీసుకున్నారండి. మీరేం చెప్పారంటే మీరు అన్నటువంటి ఆ పలికే చిలక గారు చెప్పినటువంటి విషయంలో అవాస్తవాలు ఉన్నాయి అన్నట్టుగా మీరు మాట్లాడారు. నేనేమన్నా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్